క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తి శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు. చదువుతో పాటు ప్రతి విద్యార్థి క్రీడారంగంలో ఆసక్తి చూపాలని సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లో సీఎం క్రీడా కప్ పోటీలను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో గజ్వేల్ పట్టణంలో 20 ఎకరాల భూమిని క్రీడా ప్రాంగణం కోసం కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం క్రీడా ప్రాంగణంలో సౌకర్యాలు కల్పిస్తే అనునిత్యం సుమారు 600 మంది క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయామని బాధపడకుండా గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తెలిపారు. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ క్రీడా కార్యక్రమాలు సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్స్కి, కౌన్సిల్ సభ్యులకు అందరికీ, అదేవిధంగా క్రీడాకారులకు అందరికీ నమస్కారం తెలియజేయడం. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు మన పట్టణ పరిధిలోని కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ 3 క్రీడలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలిచిన వాళ్ళు డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క క్రీడాకారులందరూ మన పట్టణానికి మంచి పేరు తీసుకొస్తారని ఈ సందర్భంగా విద్యాసౌధంలో మా మున్సిపల్ పాలకవర్గము, మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆటల పోటీలు ఒకరోజు కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కమిషనర్ గారు, మా గౌరవ పాలకవర్గ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, క్రీడాకారులు, పీఈటీలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ గేమ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సాయంత్రం వరకు ఈ ఆటల పోటీలు పూర్తి చేసి బహుమతి ప్రదానము సీఎం కప్పు ప్రదానం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు, పీఈటీలకు, మా పాలకవర్గ సభ్యులకు, మా మున్సిపల్ సిబ్బందికి, అలాగే వివిధ కాలేజీల నుంచి వచ్చిన పీఈటీలు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క ఆటల పోటీలు స్పోర్ట్స్ స్ఫూర్తి తీసుకొని పూర్తి చేయవలసిందిగా వారు చెప్పడం జరిగింది.